హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మీ అందరికి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన పర్మనెంట్ ఉద్యోగాలు అయితే మీకు తీసుకురావడం జరిగింది. ఫీమేల్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా ఉండదన్నమాట. సో 49,623 రూపీస్ దాకా అయితే మీకు ప్రతి నెల శాలరీ కూడా అయితే రావడం జరుగుతుంది. అసిస్టెంట్ ఉద్యోగాలకి అలాగే స్టెనోగ్రాఫర్ అంటే టైపింగ్ ఉద్యోగాలు కూడా వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు అనమాట ఇవి. సో ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా, మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మినిమం ఇంటర్ కానీ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. ఎవరైతే జాబ్స్ రాద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది, అది క్లిక్ చేసి వెంటనే అయితే జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అయిన సిఎస్ఐఆర్ సంస్థ కింద పనిచేసే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళైతే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు. ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, బీటెక్ చేసినా, బీఎస్సీ, బీకామ్, బీఏ, బీఆర్కిటెక్చర్, బీఫార్మసీ ఎలాంటి డిగ్రీ చేసినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఎలాగో ఇంటర్ కానీ డిప్లొమా కానీ ఎలాగో పాస్ అవుతారు కాబట్టి. సో వీటికి సంబంధించిన వేరియస్ పోస్టులకి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళకి సంబంధించిన జోనల్ సెంటర్స్ లో అయితే మీకు జాబ్ పోస్టింగ్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ ప్రిఫరెన్స్ కూడా అయితే ఇచ్చారు. సో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే 2 పోస్టులకి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది ఆర్ ఈక్వలెంట్ అన్నారు కాబట్టి డిప్లొమా పాస్ అయినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఆన్లైన్ లో అయితే అప్లై చేయండి. సో సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు రిటన్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది, అలాగే టైపింగ్ టెస్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట. సో టైపింగ్ టెస్ట్ కూడా మీరు ఇంగ్లీష్ లో అయితే టైపింగ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఇవన్నీ కూడా అయితే అడిగిన తర్వాత మీకు ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు కూడా సేమ్ అంతే ప్రాసెస్ అనమాట. సో మీకు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి కూడా అయితే వేకెన్సీస్ ఉంది. సో అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఇందాక చెప్పిన విధంగానే మీకు ఒక రిటన్ టెస్ట్ ఉంటుంది. దీంట్లో అయితే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ కూడా అయితే ఉంటుంది. సో మీకు టైపింగ్ టెస్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ లో మీరైతే టైపింగ్ టెస్ట్ అయితే ప్రిఫర్ అయితే చేసుకోవచ్చు. మీకు మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే మీకు జాబ్ లో అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ జనరల్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు, బెనిఫిట్స్ కూడా అయితే ఉంటాయన్నమాట. మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో డిఎన్ఎస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని ఇవన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. అలాగే మీకు ట్రావెల్ కన్సెషన్, అలాగే రీఎంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. సో కాబట్టి పర్మనెంట్ గా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఇంకా ఎక్స్ట్రా 5 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ కి ఇంకా ఎక్స్ట్రా 3 years వరకు అప్లై చేయొచ్చు. కాబట్టి తప్పకుండా ఏజ్ రిలాక్సేషన్స్ చూసి అప్లై చేసుకోండి. వీటికి సంబంధించిన పోస్టులు చూసినట్లయితే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఉన్నాయి. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అని చెప్పి జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, తర్వాత స్టోర్స్ అండ్ పర్చేజ్ అనమాట. సో మీకు వీటికి సంబంధించి శాలరీ చూసినట్లయితే 36,493 రూపీస్ దాకా అయితే వస్తుంది. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ కి అయితే 49,623 రూపీస్ దాకా అయితే మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో వీటి యొక్క నార్మల్ ఏజ్ లిమిట్స్ అయితే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ జాబ్లకి 28 years, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి 27 years అనమాట. కాబట్టి దీని ప్రకారం అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఏజ్ లిమిట్స్ సరిపోకపోతే లేకపోతే వేరే జాబ్స్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నట్లయితే వేరే అదర్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మన ఛానల్ వీడియోస్ లో ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి మన ఛానల్ వీడియోస్ లో మీకు నచ్చిన జాబ్స్ కి అయితే అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించిన పూర్తి యొక్క డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తప్పకుండా ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమైతే అప్లై చేయండి. సో మీకు ఇక్కడ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు. సో అలాగే అప్లికేషన్ ఫీజు కూడా అయితే ఉందన్నమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, వాళ్ళు డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. అలాగే వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అండ్ 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు పే చేయాలి. సో 500 రూపీస్ పే చేయాలని చెప్పి వాళ్ళు అనుకోకండి. ఒకవేళ జాబ్ లో సెలెక్ట్ అయినట్లయితే మీకు పర్మనెంట్ గా జాబ్ చేసుకోవచ్చు. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్, సో వీళ్ళైతే అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి వీళ్ళందరూ ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా మీరైతే తప్పకుండా అప్లై చేసుకోండి. ఒకవేళ జాబ్ వస్తే మీరైతే పర్మనెంట్ గా చేసుకోవచ్చు కాబట్టి. సో
మీకు ఇక్కడ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పిచ్చారు. సో మీరైతే ఆన్లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరైతే రిజిస్టర్ అయ్యి తర్వాత మీకు సంబంధించిన ఫీజు అప్లికేషన్ ఫీజ్ అయితే మీరు పే చేసి మీరైతే అప్లికేషన్‌ని ఫిల్ చేసి మొత్తం సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ పే చేయక్కర్లేని వాళ్ళు డైరెక్ట్‌గా అయితే అప్లై చేయొచ్చనమాట. సో వీటి యొక్క అప్లై చేయడానికి మనకి 1st ఏప్రిల్ నుంచి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో 1st ఏప్రిల్ నాడైతే అప్లికేషన్ లింక్ అయితే యాక్టివేట్ అయితే అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ లోపలైతే మీరు వీటికి సంబంధించిన నోటిఫికేషన్ మొత్తం చదివి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే రెడీగా ఉంచుకోండి అప్లై చేయడానికి. సో కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు ఏవైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో డాక్యుమెంట్స్ ఉంటాయో సో అవన్నీ అయితే రెడీ చేసుకుని ఉంచుకోండి పీడిఎఫ్ రూపంలో. తర్వాత మీకు ఇక్కడ ఎలాంటి హార్డ్ కాపీ మీరైతే పోస్ట్ ద్వారా పంపించవసరం లేదు. డైరెక్ట్ గా ఆన్లైన్ లో అప్లై చేసి సరిపోతుంది. కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఇంకా కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అయితే రావడం జరుగుతాయి. సో కింద కామెంట్ బాక్స్ లో అప్లికేషన్ వీడియో అని చెప్పి కామెంట్ చేయండి. ఒకవేళ ఎక్కువ మంది చేసినట్లయితే 1st ఏప్రిల్ నాడైతే మన ఛానల్ వీడియోస్ లో అయితే అప్లికేషన్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్ అన్నిటికీ షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది. వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో మీరు ఇంకా కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా చేసుకోండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.